ఖమ్మం జిల్లా పులిగుండాల అటవీ ప్రాంతంలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్లో చిరుతపులి మృతి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన ఓ స్మగ్లర్ ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది తర్వాత ఫారెస్ట్ ఉన్నతాధికారికి స్మగ్లర్ వాట్సాప్ ద్వారా ఎందుకు ఫిర్యాదు చేశాడు? అసలు గుట్టు చప్పుడు కాకుండా చిరుత కళేబరాన్ని బీట్ ఆఫీసర్లు దహనం చేయడానికి గల కారణం ఏంటి? చిరుతపులి మృతి వెనక మిస్టరీ ఏంటి? ఖమ్మం జిల్లా పులిగుండాల అటవీ ప్రాంతంలో చిరుత మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. తల్లాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుత మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా బీట్ ఆఫీసర్లు దహనం చేయడం వెనుక ఎవరి హస్తం ఉందో తేలాల్సి ఉంది. ఘటన జరిగిన దాదాపు ఏడాది తర్వాత అటవీశాఖ ఉన్నతాధికారులకు ఓ స్మగ్లర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం బట్టబయలైంది. ప్రాథమిక విచారణ తర్వాత ఘటనకు బాధ్యులైన 2 బీట్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు అటవీశాఖ అధికారులు. ఇప్పుడు కూడా ఒక ఊరు నుంచి లక్ష్మీపురం నుంచి మనకి కంప్లైంట్ వచ్చింది కాబట్టి తెలిసింది. అండ్ ఇప్పటి నుంచి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి మనం కన్సర్న్ బీట్ ఆఫీసర్స్కి సస్పెండ్ చేశాము. ఎందుకంటే వాళ్ళకి ఇది ఇష్యూ అప్పుడే తెలిసింది. వాళ్ళు సైట్కి విజిట్ చేశారు, సైట్ విజిట్ చేసి అక్కడ కాల్ చేశారు, కానీ పర్మిషన్ తీసుకోలేదు, అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చిరుత మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు బీట్ ఆఫీసర్లు సమాచారం ఇవ్వకుండా ఎందుకు రహస్యంగా ఉంచారనేది చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో నెమలి, జింకలు లాంటివి చనిపోతేనే పై అధికారులకు సమాచారం ఇచ్చే క్రింది స్థాయి ఫారెస్ట్ అధికారులు చిరుతపులి చనిపోతే ఎందుకు సమాచారం ఇవ్వలేదు అన్నదే అసలు ప్రశ్న. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. అనారోగ్యంతో చిరుత చనిపోయి ఉంటుందా, లేక ఎవరైనా వేటగాళ్లు చంపేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35,000 ఎకరాల్లో పులిగుండాల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. రాళ్ల బంజర సమీపంలోని లక్ష్మీపురం బీటు పరిధిలో చిరుతపులిని ఆనవాళ్లు లేకుండా దహనం చేశారు. చిరుత చనిపోతే నిబంధనల ప్రకారం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పంచనామా నిర్వహించాల్సి ఉండగా వాటిని పాటించలేదు. గుట్టుచప్పుడు కాకుండా చిరుత కళేబరాన్ని దహనం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యంతో చిరుత చనిపోతే ఇలా చేశారా, లేక వేటగాళ్లు చంపేశారా అనే సందేహాలు వినిపిస్తున్నాయి. స్మగ్లర్కు అటవీశాఖ అధికారికి మధ్య విభేదాలు రావడంతో గత ఏడాది డిసెంబర్లో డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్కు ఇతర ఉన్నతాధికారులకు స్మగ్లర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చిరుత మృతిపై వాట్సాప్ ద్వారా కంప్లైంట్ రావడంతో డివిజన్ అటవీశాఖ టాస్క్ ఫోర్స్ విచారణకు ఖమ్మం డిఎఫ్ఓ ఆదేశించారు. చిరుతపులిని కాల్చిన చోట ఎముకలు, తోక ఆనవాళ్లను గుర్తించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. వాటిని స్వాధీనం చేసుకుని ఎలా చనిపోయిందని నిర్ధారించుకునేందుకు హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. చిరుత వయస్సు, ఎప్పుడు చనిపోయింది, సహజ మరణమా, ఎవరైనా చంపేశారా, ఇలా పూర్తిస్థాయి వివరాలు రిపోర్ట్ వచ్చాక తేలనున్నాయి. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం అక్కడ వెళ్ళారు, కంప్లీట్ ఏరియా చూసారు. అప్పుడు బోన్స్ ఆల్రెడీగా దొరికింది. అటువంటి బోన్స్ కూడా మనం కలెక్ట్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్గా తీసుకుని ల్యాబ్కి టెస్టింగ్ కోసం పంపించేశాము. అక్కడ నుంచి మనకి రిపోర్ట్ వస్తుంది. పులిగుండాల అటవీ ప్రాంతంలో చిరుతపులి మృతి మిస్టరీగా మారింది. చిరుతపులి చనిపోయిందా, చంపేశారా అన్నది మాత్రం ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.